వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏ ఉన్నాయి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు 49 నుంచి డాక్టర్ శశిప్రియ గారు. హలో డాక్టర్. హలో అండి. సో ఇన్ఫర్టిలిటీ చాలా మందిలో ఈ మధ్య వింటున్న సమస్య. సో అసలు ముందుగా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటండి? సో ఇన్ఫర్టిలిటీ అంటే మనం సంతానం కలగకపోవడం. సో ఇదేంటంటే మనం దానికి ఒక పీరియడ్ ఉంటుంది అనమాట. సో పెళ్ళైన కపుల్ ఒక ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్ తర్వాత కూడా వీళ్ళకి ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకపోతే దాన్ని మనము సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. సో ఈ 1 year పీరియడ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ 1 yearలో మనకు బేసికలీ ఏమవుద్దంటే, సో ఎవ్రీ మంత్ ఫీమేల్కి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎవ్రీ మంత్. సో అది రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే ఆడవాళ్ళకి. సో నార్మల్గా బాడీ ఫంక్షనింగ్ అంతా నార్మల్గా ఉంటే డెఫినెట్గా 12 times ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 12 months మిస్ అయింది అంటే డెఫినెట్గా దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఉంది, వీళ్ళు హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. ఎస్. సో ఒక హెల్దీ కపుల్ 1 year లోపు కన్సీవ్ కాకపోతే సో ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం సమస్య లేదు అని చెప్తారు డాక్టర్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? మీకు ఎలాంటి సమస్య లేదు అని చెప్తారు కానీ వాళ్ళకి పిల్లలు కలగరు. సో దీనికి రీజన్ ఏంటంటారు? సో మనకి సమస్య ఎక్కడుందో మనకు ఐడెంటిఫై కావట్లేదు, అయినా పిల్లలు కలగట్లేదు అంటే దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. సో బేసిక్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఏంటి? సో ఒక కొత్త లైఫ్ అనేది ఫామ్ కావడం. సో ఈ లైఫ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ఫీమేల్ సైడ్ నుంచి ఒక ఎగ్, మేల్ సైడ్ నుంచి ఒక స్పర్మ్, ఫీమేల్ ఒక జెనిటల్ ట్రాక్ట్ ఫెలోపియన్ ట్యూబ్లో ఈ 2 గ్యామిట్స్ అని కలిసి ఒక ఎంబ్రియో తయారవుద్ది. సో తయారైన ఎంబ్రియో వచ్చి యూట్రస్లో అతుక్కుంటుంది. సో గర్భసంచి ఆర్ గర్భాశయం వాట్ ఎవర్. సో ఈ ప్రాసెస్ నార్మల్గా కావట్లేదు అంటే డెఫినెట్గా మనము ఎగ్ లెవెల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, సో ట్యూబ్లో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా, ట్యూబ్ ఓపెన్ ఉందా, లేదా మనకి యూట్రస్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే యూట్రస్ ఎండోమెట్రియం ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఫీమేల్లో హార్మోన్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా, ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుందా. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఫీమేల్ సైడ్ అంతా బాగానే ఉంది. సో మేల్ సైడ్ మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు స్పర్మ్ అనాలిసిస్ చేస్తాం అనమాట. సో సీమెన్ కౌంట్ ఎంత ఉంది, సీమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్ మార్ఫాలజీ చూడడానికి ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, క్వాంటిటీ ఎట్లా ఉన్నాయి, మొటిలిటీ ఉందా. సో ఇవన్నీ చెక్ చేశాక ఈ పారామీటర్స్ మనం చెప్పినట్టు అన్నీ నార్మల్ ఉన్నాయి అనుకోండి, అయినా పిల్లలు కలగట్లేదు అంటే దీనికి ఇన్ఫర్టిలిటీ, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? సో మనము బేసిక్గా ఇవన్నీ ఏంటంటే ఒక సర్టెన్ మనకి ఒక డయాగ్నోసిస్ ఇవ్వగలుగుతుంది తప్పించి ట్రీట్మెంట్ అనేది మనకి ఇన్ఫర్టిలిటీలో ట్రీట్మెంట్ ఏముంటుంది? మనము ఒక ప్రెగ్నెన్సీని మనం వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ పేషెంట్ బికమ్స్ ప్రెగ్నెంట్ అంటే మనం ఒక లైఫ్ని క్రియేట్ చేయడం అనమాట. సో ఎయిదర్ న్యాచురల్ ఆర్ ఇట్ ఇస్ అండ్ ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ అంటే మనకి IVF, IUI వరకు వస్తాయి. సో న్యాచురల్ మెథడ్ ప్రెగ్నెన్సీస్లో మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తాం అంటే ఎగ్ ఉత్పత్తిని, ఎగ్ పెరగడంని మనం ట్రాక్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చూస్తామన్నమాట. సో ఈ టైంలో భార్యాభర్తలను కలవమని చెప్తాం. అప్పటికీ మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఎగ్ స్పర్మ్ కలవట్లేదు. సో ట్యూబ్ మనకు ఓపెన్ ఉంది అయినా కలవట్లేదు అంటే ఎగ్కి ఒక లేయర్ ఉంటుంది, ఎగ్ లేయర్ టఫ్గా ఉండొచ్చు, లేకపోతే స్పర్మ్ వీక్ ఉండొచ్చు. సో ఈ 2 ఆ మాలిక్యులర్ లెవెల్లో వాటి రెండింటికి ఫ్యూజన్ అనేది జరగట్లేదు. సో అట్లా జరగనప్పుడు మనకి ఎంబ్రియో అనేది తయారు కాదు. సో దీన్ని మనకు అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. అసలు ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి డాక్టర్ కాకపోవడానికి, సంతానలేమితో బాధపడడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏం చెప్తారు? సో సంతానలేమి ఇప్పుడు మనం అనుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫీమేల్ సైడ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇవి. సో ఓవరీ లెవెల్లో ఇష్యూ ఉండొచ్చు, ఓవేరియన్ సిస్ట్లు ఉండొచ్చు, లేకపోతే ఎగ్స్ తక్కువ ఉండొచ్చు, ఎగ్స్ ఎక్కువ ఉండొచ్చు, PCOS వాళ్ళలాగా ఎగ్స్ తక్కువ, పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఉండొచ్చు, లేకపోతే ఓవ్యులేషన్ జరగకపోవచ్చు, క్రానిక్ యానోవ్యులేషన్ అని ఉంటుంది. అంటే వీళ్ళకి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవచ్చు, ఎగ్ విడుదల ఉండకపోవచ్చు, లేదా ట్యూబల్ లెవెల్లో మనకి ఇష్యూస్ ఉండొచ్చు, ట్యూబ్ బ్లాకేజెస్ అనేటివి ఉండొచ్చు, లేకపోతే యూట్రస్లో మనకి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. సో ఈ అడినోమయోసిస్ లాంటి సమస్యలు ఉంటే మనకి ఏమవుద్ది అంటే యూట్రస్ ఎక్స్పాన్షన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉంటే ఏంటంటే ఈ ట్యూబ్ అండ్ ఓవరీ మొత్తం ఒక ముద్దలాగా అయిపోతాయి కాబట్టి ఎగ్ విడుదల అనేది అయినా కానీ ట్యూబ్ అనేది క్యాచ్ చేయలేదు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఇవి కాకుండా మేల్ సైడ్ నుంచి మనకి
స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, స్పర్మ్ కౌంట్ బాగానే ఉన్నా స్పర్మ్స్ కదలలేకపోవచ్చు, కదిలినా కానీ మొటిలిటీ బాగున్నా మనకి మార్ఫాలజీ ప్రాబ్లం ఉండొచ్చు, హెల్దీ స్పర్మ్స్ లేకపోవచ్చు. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నా కానీ భార్యాభర్తలు కలవకపోవచ్చు, సో డిస్ఫంక్షన్స్ ఉండొచ్చు. సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట. సో మనము ఇవన్నీ నార్మల్ ఉన్నా అప్పుడప్పుడు హార్మోన్స్ బాడీలో సరిగ్గా ఉండకపోవచ్చు, థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి, ప్రొలాక్టిన్ హార్మోన్ కానివ్వండి, ఫీమేల్కి ఎక్కువ ఉండి, మేల్స్కి వచ్చి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్ సమస్యలు ఉంటే కూడా జనరల్గా హస్బెండ్ వైఫ్ కలవడానికి కూడా ఇష్యూస్ అవుతాయి. సో ఇవన్నీ మనము ఇన్వెస్టిగేషన్ ఒకటి స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వీళ్ళు అండర్స్టాండ్. ఇన్ఫర్టిలిటీలో స్టేజెస్ అనేవి ఉంటాయా డాక్టర్? అంటే ఒక పేషెంట్ మీ దగ్గరికి ఏ స్టేజ్లో వస్తున్నారు? నో సి వన్ థింగ్, దీంట్లో ఇప్పుడు మనకేంటంటే అవగాహన ఎక్కువైంది. సో జనరల్గా ఒక సపోజ్ మంచిగా ఎడ్యుకేటెడ్ కపుల్ అనుకోండి, సో వితిన్ 6 months పెళ్ళైన తర్వాత వీళ్ళు ప్లానింగ్ చేసుకుని పిల్లలు కలగకపోతే డెఫినెట్గా దే ఆర్ కమింగ్. ఇప్పుడు మనకి ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి, ఆర్ మనము ఒక ఏజ్ గ్రూప్లో కనుక మనం పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఇనీషియలీ దే విల్ గో టు బేసిక్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో ఎవాల్యుయేషన్ అవుతుంది, దాని తర్వాత దే ఆర్ బీయింగ్ రెఫర్డ్ టు ద టెరిషరీ సెంటర్, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి. సో వీళ్ళకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉంది, ఒక 1 year 2 years వరకు న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసి అప్పుడు కలగకపోతే దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ద హాస్పిటల్స్ అనమాట. బట్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే, ప్రీవియస్ టైమ్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ 3-4 years నుంచి కూడా ప్రజలలో అవగాహన అనేది ఎక్కువ అయింది. సో డెఫినెట్గా దే ఆర్ కమింగ్ టు ద ఫర్టిలిటీ క్లినిక్స్ అండ్ వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయించుకుంటున్నారు. ఎస్ డాక్టర్. అండ్ ఏజ్ కూడా మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పాలి ప్రెగ్నెన్సీకి. సో ఎంతవరకు ట్రై చేయొచ్చు అంటారు కపుల్, ఏ ఏజ్ వరకు? యా సి ఇప్పుడు మనకి ఫికెండిటీ రేట్స్ అని అంటారు అనమాట, ఫర్టిలిటీ కెపాసిటీ అనేటివి. మనకు రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్ అని ఎవరిని అంటాము అంటే 23 years నుంచి 30 years వరకు మధ్యలో ఉండే కపుల్ని మనం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని అంటాం అనమాట. మోర్ దాన్ 30 years అంటే ఎల్డర్లీ, 32 years 33 years. సో ఈ ఏజ్ గ్రూప్ ఉన్న కపుల్ ఫస్ట్ 1 year వరకు ట్రై చేయాలి. న్యాచురల్గా కలగట్లేదు అంటే వీళ్ళు ఎవాల్యుయేషన్కి వెళ్ళాలి. అదే 30 years మీద పడిన కపుల్ డెఫినెట్గా 6 months వాళ్ళకి టార్గెట్. సో 35 years తర్వాత దాటిన కపుల్ జనరల్గా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయించుకొని ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవడం బెటర్. బికాస్ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే, సో రిప్రొడక్టివ్ కెపాసిటీ అంటే మనము ఇంకొక ఆఫ్ స్ప్రింగ్కి రిప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ అనేది బాడీలో తగ్గుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎగ్ కౌంట్ తగ్గుతుంది, ఎగ్ కెపాసిటీ తగ్గుతుంది, స్పర్మ్ కెపాసిటీ తగ్గుతాయి, స్పర్మ్లో చేంజెస్ రావచ్చు, లేదా మన బాడీలోనే షుగర్ బీపీ లాంటి సమస్యలు వస్తే, మనకు ప్రెగ్నెన్సీ వస్తే మనకి ఏమవుద్ది అంటే ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎస్ డాక్టర్, అదే అడగబోతున్నా. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ప్రెగ్నెన్సీ గురించి న్యాచురల్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి బేబీకి ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ట్రూ డాక్టర్? యా సి ప్రెగ్నెన్సీ ఏదైనా కానివ్వండి, ఎయిదర్ ఇట్స్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ మనం ఐవీఎఫ్ కానివ్వండి, ఏదైనా ఏజ్ ఇస్ డెఫినెట్లీ ఎ ఫ్యాక్టర్. ఏజ్ పెరిగేసరికి ఏమవుద్ది అంటే క్రోమోజోమ్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. జెనెటిక్ మెటీరియల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం 20 నుంచి 30 years మధ్యలో ఉండే కపుల్కి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఒక 10%, 90% మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బేబీస్ విల్ బి నార్మల్ జెనెటికలీ. అదే మనం 32 years తర్వాత ఈ దీంట్లో బేబీకి సిండ్రోమిక్ ఛాన్సెస్, అనిప్లాయిడీ ఛాన్సెస్ ఆర్ సిండ్రోమిక్ ఛాన్సెస్ అనేది ఒక 20% పెరుగుతుంది అనమాట. అదే 37 years తర్వాత ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద కపుల్కి డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆఫ్ స్ప్రింగ్కి. సో డెఫినెట్గా ఏజ్ పెరుగుతూ ఉంటే జెన్యూలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో మనం 30 లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. బికాస్ మన సెకండ్ జనరేషన్ ఏదైతే ఉన్నారో ఇట్స్ నాట్ లైక్ మనం రిప్రొడ్యూస్ చేస్తున్నామని కాదు, వాళ్ళ లైఫ్ కూడా హెల్దీ ఉండాలి కదా. హెల్దీ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఎ హెల్దీ. సో మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండడం, అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండడము, సో ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది నార్మల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్, ఈ ఏజ్ అనేది మేల్ అండ్ ఫీమేల్కి ఒకటే సజెస్ట్ చేస్తారా? అంటే 35 అంటే మేల్ ఫీమేల్ కూడా 35కే సజెస్ట్ చేస్తారా? నో, మెన్ ఏంటంటే ఒక 40 years వరకు ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డిస్టర్బెన్సెస్, అంటే సపోజ్ మీకు సబ్స్టాన్స్ అబ్యూస్ లేదు, లైక్ ఆల్కహాల్ స్మోకింగ్ డైలీ లేరు, హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నారంటే 40 years వరకు వీళ్ళకి స్పర్మ్ కెపాసిటీ బాగానే ఉంటుంది అన్నమాట. జెన్యూలో పెద్ద చేంజెస్ రావు. కానీ ఫీమేల్లో ఏంటంటే
32 years 33 years దాటంగానే ఎగ్స్ అనేటివి బాడీలో తగ్గుతూ ఉంటాయి, కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మేల్స్ 40 years వరకు పెద్ద డిఫరెన్స్ రాదు, బట్ ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత తొందర బెటర్. ఫీమేల్ మాత్రం 30 years లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇట్ వుడ్ బి హెల్దీ. 30 years తర్వాత మనకి లేట్ మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ ఇంకా పోస్ట్పోన్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇష్యూ అవుద్ది. అండ్ ఒబేసిటీకి ఇన్ఫెర్టిలిటీకి చాలా దగ్గర రిలేషన్ ఉంది అని చెప్తూ ఉంటారు. మీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ముందు మీరు బరువు తగ్గాలి అని చెప్తూ ఉంటారు. ఏంటి మేడం ఈ రిలేషన్, ఏం చెప్తారు? సో ఇప్పుడు మనకు ఒబేసిటీ వరకు వచ్చేసరికి ఏమవుద్ది అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒబేసిటీ ఉంటుంది అనమాట. గైనకాయిడ్ ఒబేసిటీ అంటాం, గ్లోబల్ ఒబేసిటీ అంటాం, ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటాం. సో ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ ఒబేసిటీ అంటాం. సో ఇవన్నీ ఏంటంటే బాడీలో మనకి హార్మోన్స్, సో ఇప్పుడు ఫీమేల్కైనా మేల్కైనా మనకి హార్మోన్స్ టెస్టోస్ట్రాన్ ఉండేది, ఆండ్రోజెన్స్ అంటారు, అవి కామన్. మేల్స్కి అయితే టెస్టోస్ట్రాన్ ఎక్కువ ఉంటుంది, ఫీమేల్కి అయితే ఆండ్రోజన్ నుంచి మనకి ఈస్ట్రోజన్ కన్వర్షన్ అనేది ఎక్కువ ఉండాలి. ఈస్ట్రోజన్ అనేది బాడీలో మనకి ఎక్కువ ఉండాలి, ఫీమేల్ హార్మోన్ అనమాట. సో ఏమైపోద్ది అంటే ఈ ఒబేసిటీ ఉండే వాళ్ళకి ఆండ్రోజన్ నుంచి ఈస్ట్రోజన్ కన్వర్షన్ అనేది చాలా తక్కువ. సో ఇదే సమస్య పీసీఓడిలో కూడా ఉంటుంది అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఒబేసిటీ టెండెన్సీస్ అండ్ ఒబేసిటీ బాగా లావు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పీసీఓడిగా టర్న్ అయ్యే టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో మనకి ఏమవుద్ది అంటే సో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకి న్యాచురల్గా సరిగ్గా ఉండదు కాబట్టి ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడి మనకు అసలు ఒవ్యులేషన్ సరిగ్గా కాదు. ఒకవేళ మనకు ఒవ్యులేషన్ అయినా ఎగ్ కెపాసిటీ కూడా మనకు తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో సో దట్ విల్ బి ఆ అపారటసే సరిగ్గా ఉండదు. కాబట్టి మనకి రేపు పొద్దున మనకి ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ ఇంకా మనం ఒబేసిటీ ఉంటే ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా మనకి బీపీ వచ్చే ఛాన్సెస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానివ్వండి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో జనరల్గా మనం ఏం సజెస్ట్ చేస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ 20 నుంచి 23 years 24 years నుంచి 30 years లోపల ఉన్నారు, రీసెంట్గా మ్యారేజ్ అయింది అంటే డెఫినెట్గా వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేయొచ్చు. సో సపోజ్ హెల్దీ నుంచి ఒబీస్ ఉన్నారు, బిఎంఐ మోర్ దాన్ 30-35 బిఎంఐ అనుకోండి, డెఫినెట్గా వెయిట్ మనం బాడీ వెయిట్లో ఒక 10% తగ్గినా కానీ మన ఎగ్స్ అనేటివి చాలా బెటర్ అవుతాయి అన్నమాట, ఫర్టిలిటీ కెపాసిటీ బాగుంటుంది. అదే మనము 30 years తర్వాత అనుకోండి. డాక్టర్ కంటిన్యూ చేద్దాం, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. లలిత గారు నంద్యాల నుంచి. లలిత గారు నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ఎగ్ సైజ్ వచ్చేసి మేడం 25 into 19 mm ఉంది. ఓకే. ఈటీ వచ్చేసి 5.9 mm ఉంది మేడం. ఓకే. ఇది ఫాలిక్యులర్ స్టడీలో నాకు పీసీఓడి ఉంది మేడం. చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు ఈటీ తక్కువ ఉంది కదా మేడం, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం? ఒకటి, సో మనము ఒక్కసారి ఒక్క స్కాన్ రిపోర్ట్ని బట్టి ఈటీ తక్కువ అని చెప్పలేము. సో ఎండోమెట్రియం థిక్నెస్ అనేది చూసే వాళ్ళని బట్టి అండ్ మనకి మీ సైకిల్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో 6 mm ఎండోమెట్రియం ఫార్ ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు 18th day 19th day అంటే కొంచెం వీక్ ఎండోమెట్రియం అనే అర్థం. కానీ 6 mm ఎండోమెట్రియంలో కూడా చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చినవి ఉన్నాయి. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ని ఇంప్రూవ్ కావడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, టెన్షన్ పడేదేం లేదు. రైట్ డాక్టర్. ట్రీట్మెంట్స్ డాక్టర్, చాలా మందిలో ఒక ప్రాబ్లం ఉంటుంది, కన్సీవ్ అవుతారు కానీ తరచుగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, దీనికి రీజన్ ఏంటండి? సో కన్సీవ్ అవుతారు, రిపీటెడ్గా అబార్షన్స్ అవుతే మనకి మోస్ట్లీ సో ఈ అబార్షన్ అనేది మనం ఎప్పటి వరకు అనుకుంటామంటే 28 weeks వరకు అబార్షన్ అని అనుకుంటాం అనమాట. సో అంటే మొదటి 3 నెలలు, 4వ నెల, 5వ నెల, 6వ నెల అబార్షన్స్. సో ఈ 6 నెలల పీరియడ్లో ఫస్ట్ మొదటి 3 నెలల్లో అబార్షన్స్ అవుతున్నాయి అంటే మోస్ట్లీ జన్యుపరమైన లోపాలు ఉండొచ్చు, జీన్ ఇష్యూ, బేబీలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే, అంటే బేబీకి పెరిగే కెపాసిటీ అంటే ఆర్గాన్స్ అనేటివి మనకి ఫస్ట్ వీక్ నుంచి మనకి 22 weeks వరకు, ఆల్మోస్ట్ 20 weeks 22 weeks వరకు ఆర్గాన్స్ అనేటివి బాడీలో ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఆర్గాన్ డెవలప్మెంట్ సరిగ్గా లేక బేబీకి జెనెటిక్ పొటెన్షియల్ సరిగ్గా ఉండకపోతే మనకి అబార్షన్స్ అవుతాయి అన్నమాట. సో రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా జీన్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కాకుండా మనకి 4th 5th month 6th monthలో ఆర్గాన్స్ ఫామ్ అయిపోయిన తర్వాత అబార్షన్స్ అవుతున్నాయి అంటే సో అది ఏ రకమైన అబార్షనో మనం చూసుకోవాలన్నమాట. సో బేబీకి జనరల్గా ఏంటంటే 11 weeksకి ఎన్టీ స్కానింగ్ అనేది ఉంటుంది.
సో ఎన్టీ స్కానింగ్ మనకు చేసి దాని తర్వాత డబుల్ మార్కర్ని ఒక స్మాల్ టెస్ట్ చేసుకుంటే రిస్క్ బేబీ ఏమైనా సిండ్రోమిక్ రిస్క్ ఉందా అని మనం అర్థమవుతుంది. సో బేబీ ఆర్గాన్స్ అన్నీ బాగా ఫామ్ అయిన తర్వాత అబార్షన్ అవుతుంది అంటే యూట్రస్ ప్రాబ్లం ఉండొచ్చు. సో యూట్రస్ ఓపెనింగ్ సర్విక్స్ అని ఉంటుంది. సో అది జనరలీ మనకి బేబీకి పట్టుకునే కెపాసిటీ లేకపోతే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. సో పెయిన్లెస్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకా మనకి యూట్రస్లో సపోజ్ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో అవి బేబీ పెరిగే ప్లేస్ని తగ్గించి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. లేదా మనకి యూట్రస్ చాలా చిన్నగా ఉంది, లేదా యూట్రస్లో ముల్లేరియన్ అబ్నార్మాలిటీస్ అని అంటారు, యూట్రస్ షేప్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దానివల్ల కూడా మనకు అబార్షన్స్ కావచ్చు. సో మనకి ఏ టైంలో అబార్షన్ అవుతున్నది ఇంపార్టెంట్. సో అవి కాకుండా అబార్షన్స్ అవ్వడానికి ఇంకా కొన్ని రీజన్స్ యాప్లస్ సిండ్రోమ్స్ ఉంటాయన్నమాట. సో బాడీలో మనకి యాంటీబాడీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ పార్వతి గారు హైదరాబాద్ నుంచి. పార్వతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మాట్లాడండి డాక్టర్తో. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. మేడం నా మ్యారేజ్ అయిపోయి 10 years అయిపోయింది మేడం. నాకు 35 years. ఫస్ట్ బేబీ 7 months కి అబార్షన్ అయింది. మళ్ళీ 2 times మిస్క్యారేజ్ ఎట్లా అయింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న కోవిడ్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల నాకు పీరియడ్ స్టాప్ అయిపోయింది లాస్ట్ 4-5 months బ్యాక్. మేడం దగ్గరికి వెళ్తే స్టాప్ అయిపోయినాయి మీకు పీరియడ్స్ అని చెప్పింది. మళ్ళీ టాబ్లెట్స్ ఇస్తే మళ్ళీ అయింది, అది పీరియడ్ వచ్చింది. మరి ఇప్పుడు 1.5 month అయింది, మళ్ళీ ఇప్పుడు పీరియడ్ రావట్లేదు. ఓకే, ఫస్ట్ మీరు టెన్షన్ పడకండి. మనకు ఒకటే కోవిడ్ ఇంజెక్షన్ వేసుకుంటే పీరియడ్స్ రాకపోవడం అనేది ఏమి ఉండదు. సో దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. సో అది కాకుండా మీకు 5 months పీరియడ్ రావట్లేదు, పోనీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 1.5 month నుంచి పీరియడ్ రావట్లేదు, ఏజ్ 35 years అంటున్నారు. సో మనకేంటంటే దీంట్లో 2 types మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి ఏంటంటే పీసీఓడి ఉందా లేకపోతే ఎగ్స్ అసలు లేవా. సో జనరల్గా ఏమవుద్ది అని అంటే, సో ఎవ్రీ మంత్ రెగ్యులర్గా మనకు సైకిల్ రావాలంటే ఎవ్రీ ఓవరీలో 2 ovaries ఉంటాయి ఫీమేల్కి. సో దాంట్లో ప్రతి ఓవరీలో ఒక 10 eggs ఉండాలి. సో ఆ 10 eggsలో నుంచి ఒకటే ఎగ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఆ డెవలప్మెంట్ అయ్యే ఎగ్ వల్ల మనకి ఎండోమెట్రియం లేయర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఈ ఎగ్ అనేది వేస్ట్ అవుద్ది, అలాంగ్ విత్ దట్ అదర్ ఎగ్స్. ఆ 10 eggs కూడా వేస్ట్ అవుతాయి. ప్లస్ దాంతోపాటు ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఫామ్ అయిందో అది కూడా మనకి పీరియడ్స్ టైంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియం మనకి షెడ్ కావడాన్ని పీరియడ్స్ రావడం, మెన్స్ట్రుయేషన్ అని అంటాం. సో ఈ ప్రాసెస్ జరగట్లేదు, పీరియడ్స్ రావట్లేదు అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు. సో ఎగ్ డెవలప్మెంట్ ఎందుకు సరిగ్గా ఉండదు, ఎయిదర్ మీకు పీసీఓడి ఉండాలి. పీసీఓడి అంటే ఎగ్స్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో హార్మోన్స్ మనకు బ్యాలెన్స్ అనేది సరిపోక ఎగ్ డెవలప్ కాకపోవచ్చు, లేదా మనకి ఎగ్స్ అసలుకే లేకపోవచ్చు. ఎగ్స్ మొత్తానికే లేకపోతే కూడా మనకి పీరియడ్స్ అనేటివి రావు. సో ఇవి కొన్ని రీజన్స్. సో ఇవి కాకుండా జనరల్లీ ఈ టైం ఈ పిఓఆర్ పూర్ ఓవేరియన్ రిజర్వ్ అనేది మనకి 35 years 36 years ఆ టైంలో ఎవరికైనా ఎగ్ కౌంట్ తగ్గుతుంది. కాకపోతే ఈ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎగ్ తక్కువ ఉండడం వల్ల. సో జనరల్గా ఏషియన్స్ అంటే మనం అందరికీ, ఇండియన్స్ అందరికీ కూడా అరౌండ్ 45-47 బిలో 50 ఏజ్ వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది అనమాట. అంటే మెన్సెస్ అనేటివి ఆగిపోతాయి. సో ఇది ఎగ్స్ తక్కువ అయిపోవడం వల్ల మనకి ఒక 10 years ముందు కూడా రావచ్చు, 35 years 36 37 years కూడా మెనోపాజ్ రావచ్చు. సో మీరు అది వెళ్ళి ఒక కన్సల్టెంట్ని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలిసి డిస్కస్ చేయాలి. సో అది కాకుండా మనకి ఎండోమెట్రియంలో సమస్యలు ఉన్నాయి, ఎండోమెట్రియంలో బాగా అతుకులు ఉన్నాయి, అడెషన్స్ ఉన్నాయి అంటే, లేకపోతే టీబీ వచ్చి కూడా ఎండోమెట్రియం చాలా సన్నగా అయిపోద్ది. సో అట్లా ఉంటే కూడా మనకి పీరియడ్స్ అనేటివి రావు. సో మీరు హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి డాక్టర్, అండ్ ఈజీ మెథడ్స్ లాంటివి ఉన్నాయా, ఏం చెప్తారు? అండ్ 49 త్రూ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు? మన దగ్గర సౌత్ ఇండియాలోనే మనది ఆల్మోస్ట్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ హాస్పిటల్ అండి. సో మన దగ్గర ఆల్మోస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కొత్తగా ఏంటి అంటే మ్యాక్స్తో మనకు మైక్రోఫ్లూయిడిక్స్ కానివ్వండి, బెస్ట్ స్పర్మ్ మనం ఐసోలేట్ చేసి దాంతో ఇక్సీ చేస్తున్నాం కాబట్టి మన సక్సెస్ రేట్స్ అనేటివి బెటర్ ఉన్నాయి. సో అండ్ ఐయుఐ సక్సెస్ రేట్స్ కూడా మనకు బెటర్ ఉన్నాయి. సో ఇవి కాకుండా మనం బేసికలీ ఏంటంటే ఇక్కడ పేషెంట్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అందరికీ బ్లాంకెట్ ట్రీట్మెంట్ కాకుండా ఒక పేషెంట్కి స్పెసిఫిక్గా మనము కేస్ ఏంటి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కేర్ అనేది బెటర్ ఉంటుంది.
సో ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనకి ఏమొచ్చాయి అంటే ప్రెగ్నెన్సీ కావాలి అంటే మనకు రెండే లేటెస్ట్ దీంట్లో మనకి కొత్తగా చేసే విధానం డిఫరెంట్ కానీ చేసే పద్ధతి ఒకటే. సో ప్రెగ్నెన్సీ రావాలంటే ఇదర్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. న్యాచురల్లో ఏంటంటే మన బాడీలోనే ప్రెగ్నెన్సీ అనేది తయారవుతుంది. సో ఈ ఎగ్ స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లో కలవాలంటే న్యాచురల్ మెథడ్, దట్ ఈస్ టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అని అంటారు, లేకపోతే IUI. సో IUIలో మనం జస్ట్ ఏం చేయము, ఎగ్ విడుదలయ్యే టైంకి స్పర్మ్స్ అనేటివి వాష్ చేసి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఈ మనకి క్లీన్ చేసిన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్ చేసిన స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో కూడా మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత కూడా ఎగ్ స్పర్మ్ న్యాచురల్గా బాడీలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇట్లా అవ్వట్లేదు అంటే డెఫినెట్గా ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేస్తాం, మేల్ పార్ట్నర్ నుంచి స్పర్మ్ కలెక్ట్ చేసి ల్యాబ్లో మనము ఫర్టిలైజ్ చేస్తున్నాము, తయారైన ఎంబ్రియో మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఇది IVF ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది తప్ప ప్రాసెస్ ఇస్ ద సేమ్. ఎస్ డాక్టర్, ఆర్టిఫిషియల్గా అయినా న్యాచురల్గా అయినా ఇంపాసిబుల్ అనే పర్సంటేజ్ అనేది ఉంటుందంటారా? కొంతమందికి ఒక 1 to 2% ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఓవరీస్ ఉంటాయి కానీ అప్పుడప్పుడు యూట్రసే డెవలప్మెంట్ ఉండదు. సో కొంతమందికి యూట్రస్ డెవలప్మెంట్ ఉంటుంది కానీ ఓవరీస్ ఉండవు. కొంతమందికి మేల్స్కి అసలు స్పర్మ్ అనేది అసలు ఉండదు. సో వీళ్ళకి కొంచెం ఇంపాసిబుల్ అవుతుంది తప్ప వేరే వాళ్ళందరికీ కూడా మనం డెఫినెట్గా ప్రెగ్నెన్సీని అనేది ప్లాన్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి మేల్ అండ్ ఫీమేల్ అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అందరికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీరు? ఒకటి, మనము పర్సనల్ లైఫ్ని వర్క్ లైఫ్ని సపరేట్ చేసుకోగలగాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో మనము వర్క్ అనేది మనం 8 hours వర్క్ చేస్తున్నాము, దాని తర్వాత అట్లీస్ట్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ వెల్ బీయింగ్ ఆల్సో. మనం హెల్దీగా ఉంటేనే డెఫినెట్గా వర్క్ కూడా చేయగలుగుతాం. సో డెఫినెట్గా మీరు అన్నట్టు స్ట్రెస్ వల్ల ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ ఫర్టిలిటీ వర్క్. అంటే పిల్లలు ప్లానింగ్ చేసుకునేది టైమింగ్ అనేది కరెక్ట్ కుదరట్లేదు. ఇప్పుడు సపోజ్ చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే హస్బెండ్ వైఫ్ మార్నింగ్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ వల్ల సో దే ఆర్ మిస్సింగ్ దట్. సో ఈ టైంలో మనకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి టైం ఉండట్లేదు. సో అది కాకుండా హస్బెండ్ వైఫ్ వేరే ప్లేసెస్లో డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కూడా కావచ్చు, లేదా లాంగ్ ఊరికే కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్స్ కూర్చొని పని చేస్తూ ఉంటే కూడా జనరల్గా ఒబేసిటీ అనేది ఎక్కువ అవుతుంది, PCOD ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్. సో డెఫినెట్గా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్సర్సైజ్ అనేది చేయట్లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. సో ఎక్సర్సైజ్ యోగా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ ఫంక్షనింగ్ త్రూ మనకి హోల్ బాడీ యాక్టివిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా రోజుకో 1 hour ఎక్సర్సైజ్ చేయడం అనేది మ్యాండేటరీ. సో ఇట్లా చేసుకుంటే డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ డాక్టర్, 49 సక్సెస్ రేట్ ఎలా ఉంది అండ్ పేషెంట్ని ఎట్లా మానిటర్ చేస్తున్నారు మీరు? సో మనము కంపారిటివ్లీ సక్సెస్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా IUIలో బెటర్ సక్సెస్ రేట్ ఉంది అండ్ IVFలో మనకి ఓవరాల్గా సో మనం IVF ప్రాసెస్ సక్సెస్ రేటే మనకు 60%. ఇక్కడనే కాదు, మనము దుబాయ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, UKకి వెళ్ళినా ఎనీవేస్ సక్సెస్ రేట్స్ ఆఫ్ IVF ప్రొసీజరే 60%. దట్ వీఆర్ ఎనీవేస్ మెయింటైనింగ్ ఇట్. సో అది కాకుండా మనకు పేషెంట్ కేర్ అనేది ఎట్లా ఉంటుందంటే డెఫినెట్గా మన పేషెంట్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా వీఆర్ గివింగ్ గుడ్ కేర్ అనే అర్థం. సో మనకి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం అనమాట. సో డెఫినెట్గా కేర్ ఇస్ డెఫినెట్లీ గుడ్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.